ప్రకారం ఆయనకు డీజీపీ మీద ఆయన ఒక ఎంక్వైరీ వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగటం కూడా జరిగింది. సార్ ఇక్కడ విషయం ఏమవుతుందంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఆయనకున్న క్లారిటీ ఏంటి, అతని మీద ఒక అవగాహన ఉంది, అతను తెలుసుకున్న దాన్ని బట్టో లేకుంటే అతనుకున్న పరిచయం దాన్ని బట్టి ఇంకొకరు చెప్పేదాన్ని బట్టో రఘురామకృష్ణరాజు గారు ఆయన వ్యాఖ్యలు ఆయన చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. దీన్ని ఫైనల్ గా చూడాల్సింది, చూసి మాట్లాడాల్సింది అక్కడ ఉన్న ఎస్పీతో కానీ అక్కడ ఉన్న కలెక్టర్లతో కానీ మాట్లాడాల్సింది ఎవరా అంటే హోంమంత్రి గారు అనిత గారు. ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దాని మీద ఒక ఫైనలైజ్ రిపోర్ట్కి వస్తారు. దాని గురించి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెద్దలు శ్రీరామ్ గారు చెప్పినట్లు ఎవరు ఏది మాట్లాడాలో కొంచెం రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలా, దానికి ఒకరికొకరు సమాధానాలు చెప్పి దాన్ని పెద్ద బూమ్ ర్యాంక్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఇక్కడ నా రెండో పాయింట్ సార్ వర్మ గారు, ఇందాక మా మిత్రులు శేఖర్ రెడ్డి గారు చెప్పారు బల్క్ ట్రక్ ప్రాజెక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేయడానికి వస్తున్నారు ఎందుకంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని. సార్ ఇదే బల్క్ ట్రక్ ప్రాజెక్ట్ ఏదైతే నక్కపల్లి మీరు చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నా బ్రదర్. సరే సరే ఓకే ఓకే శేఖర్ నేను ఇస్తానులేండి, నేను ఇస్తాను. పోనీ ఏం చెప్తారు వినండి, మొత్తం కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేయనివ్వండి. సరే కంప్లీట్ చేయనివ్వండి, నేను ఇస్తాను. శేఖర్ కంప్లీట్ చేసే చూద్దాం, అసలు మొత్తం చెప్పనివ్వండి. ఏమంటారు మీరు? అబ్జెక్షన్ ఉంటే నోట్ చేసుకున్నా. నేనేమన్నా ఆ బల్క్ ట్రక్ ప్రాజెక్ట్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ బల్క్ ట్రక్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను, దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే 17 రాష్ట్రాలని కాదని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత నాది అని సాక్షి పేపర్లో ఎంత పెద్ద ఆర్టికల్ రాసుకున్నారు సార్. ఆ పేపర్ నాది కాదు, ఆ పేపర్ ఓనర్ మా వాళ్ళు కాదు, లేకుంటే ఆ పేపర్ ఓనర్ మేము నడిపించడం లేదు. ఆ బల్క్ ట్రక్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనే యుద్ధం చేస్తా అంటారు. ఈరోజు శేఖర్ గారు ఏం చెప్తారు, ఈరోజు మెడికల్ కాలేజీల మీద కానీ, ఆరోగ్యశ్రీ మీద కానీ, లేకుంటే బకాయిల మీద కానీ, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద యుద్ధం చేయకూడదు అంటున్నారు. మేము యుద్ధం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తాడేపల్లి ఇంట్లో పడుకోండి అని మేము ఒకటి నాపేమా? యుద్ధం చేయడానికి సంవత్సరాల సమయం కావాలా నీకు? వచ్చిన దగ్గర నుంచి సమస్యలన్నీ కళ్ళకు కనపడుతున్నప్పుడు యుద్ధం చేయాలి కదా, మీరు చేయాలి కదా శేఖర్ గారు, మీరు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంవత్సరాల కాలం ఎందుకు సార్ టైం వేస్ట్ చేసి బెంగళూరులో పడుకోవడం ఎందుకు సార్, మనం పోరాడాలి సార్ అని మీరు మాట్లాడాలి కదా సార్. వీళ్ళు ఏదైతే వైజాగ్ సమ్మిట్ గురించి మాట్లాడారో సార్, మేము ఆర్టీఐ ద్వారా తెప్పించుకున్న రిపోర్ట్ ప్రకారం వైజాగ్ సమ్మిట్ కి వీళ్ళు ఖర్చు పెట్టింది 170 కోట్ల రూపాయలు, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చామని చెప్పిన వీళ్ళు ఆ పెట్టుబడులు ఎక్కడ పెట్టుకొచ్చారు, ఆ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ శంకుస్థాపనలు చేశారు, అవి ఏ ఊర్లో ఉన్నాయంటే ఒక్కడి ఇప్పుడు దాకా చెప్పలేదా? ఎక్కడున్నాయో కనీసం గతంలో ఉన్న మంత్రి గారికి కూడా తెలియదు, అక్కడ గుడివాల అమర్నాథ్ గారికి ఆయనకు కూడా తెలియదు. ఆయన అన్నాడు కోడి గుడ్డు, కోడి పెట్ట, గుడ్డు పెట్ట అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా క్లారిటీ ఇస్తారు నేను శేఖర్ గారు, మీరు చెప్తారు కానీ రాసుకోండి మీరు. సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తా చేయండి సార్. జగన్ గారు మేము యుద్ధం చేయమని అడుగుతున్నాం. మేము చేసిన తప్పులేంటో మీరు చూపించండి, గతంలో మీరు వదిలేసిపోయిన పాపాలేంటో మీరు చూపించండి, గతంలో మీరు చేసిన తప్పులేంటో వాటిని కూడా చూపించి ఇప్పుడు మేము చేసిన తప్పులు కూడా చూపించండి. ఈ రోజు నిజంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రజలు సైలెంట్ గా ఉండరు సార్, ప్రజా వ్యతిరేకత మొదలవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకాలు ముద్దలయ్యాయి. ఆ రోజు రాష్ట్ర రాజధాని కోసం యుద్ధమే మొదలైంది. 5 ఏళ్లు పోరాటాలు చేశారు సార్. లాస్ట్ కి అధ్యాపకులు దొంగదారుల్లో వచ్చి, చదువు చెప్పే అధ్యాపకులు దొంగదారుల్లో వచ్చి విజయవాడ నడి సెంటర్ కు వచ్చి లక్షల మంది అధ్యాపకులందరూ కూడా ధర్నాలు చేసిన రోజులు ఏమైపోయినాయి సార్. ఈ రోజు డిఎల గురించి ఈయన మాట్లాడతాడు. నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకిచ్చిన 5 ఏళ్ల పరిపాలనలో అద్భుతంగా పరిపాలన చేస్తుంటే వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు 11కు పడరు. ఇందాక శేఖర్ గారు ఒక మాట చెప్పారు, దీంట్లో కూడా ఒక కారణంగా గెలిచిన వాడు ప్రతి ఒక్కడు కూడా ఆకాశంలోకి చూడాల్సిన అవసరం లేదు, గెలుపోవటములు సర్వసాధారణమని. ఇదే మాట 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క చర్యలు కూడా గుర్తుపెట్టుకోవాలా. అసెంబ్లీలో ఆయన ప్రవర్తించిన తీరు, బయట ఆయన ప్రవర్తించిన తీరు, ఈ రోజు ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న శేఖర్ దగ్గర నుంచి ఆ వైసీపీ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి నాటి మంత్రుల వరకు వాళ్ళు చేసిన హేళనలు, వాళ్ళు చేసిన వెకిలి చేష్టలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, 30 సంవత్సరాలు మమ్మల్ని ఎవడు కదిలించలేడు, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఏమైపోయారు సార్? 11 స్థానాలకు పడిపోయి ప్రతిపక్ష స్థానం లేకుండా ప్రతిపక్ష స్థానాన్ని కూడా అడుక్కునే స్థాయికి దిగజారిపోయి ఈ రోజు కూడా ఇంకా ప్రజల్లో చిత్కారాలు పొందుతున్నారు వీళ్ళు. రాష్ట్రానికి మంచి జరిగితే కనీసం యాక్సెప్టెన్స్ చేయడం చేతగాని దద్దమ్మ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ. కూడా ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా లేదా అనే విషయం ప్రజలు కూడా మర్చిపోయారు సార్. వేణుగోపాల్ గారు ఏంటండి డిఎస్పీ ఇష్యూ?
సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నామని ఎక్కడ గానీ కాంప్రమైజ్ అయ్యి మాట్లాడడం లేదు. ఎక్కడ